వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మామిడికాయ రసం పెట్టుకోబోతున్నాను. మామిడికాయ మీడియం సైజు, ఉల్లిపాయలో సగం చీరుకులా చీరుకోవాలి. ఒక పచ్చిమిర్చి, కొద్దిగా పప్పు, 3 వెల్లుల్లిపాయ రబ్బలు, ఒక అర స్పూన్ ధనియాలు, ఒక అర స్పూన్ జీలకర్ర, 10-12 మిరియాలు, ఇవన్నీ వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసుకొని కచ్చాపిచ్చా నూరుకోవాలి. ఇలాగ కచ్చాపిచ్చా నూరుకోవాలి. ఒక 2 స్పూన్లు పప్పు, ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ పోసుకోవాలి. ఒక లీటర్ నీళ్ళు పోసుకోవాలి. పోసుకున్నాక ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా కచ్చాపిచ్చా మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయ కచ్చాపిచ్చా నూరుకున్నది వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇదంతా బాగా మరగనిచ్చుకోవాలి. మామిడికాయ రసానికి తాలింపు కోసం మినపప్పు అర స్పూను, ఆవాలు ఒక అర స్పూను, జీలకర్ర ఒక అర స్పూను, మెంతులు 1/2 స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిర్చి ఒక 2, ఇవన్నీ కలిపి తాలింపు పెట్టుకోవాలి. దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. కలుపుకుంటూ వేసుకోవాలి. చిటపటలు ఆడుకున్నప్పుడు చారులో పోసేసుకోవాలి. చారు ఒక 2 నిమిషాలు మరగనిచ్చేసి స్టవ్ బంద్ చేసేసుకుంటాం. మామిడికాయ రసం కూడా రెడీ అయిపోయినట్టే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.